బిఎన్రెడ్డి నగర్కి అతి దగ్గరలోనే అన్ని ఇల్లుల మధ్యలో ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో కేవలం 46 లక్షలకే 70 గజాల జీ+ పెంట్ హౌస్ ఈ రోజు మీ ముందు తీసుకొని వచ్చాను. అసలు ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. మన ఈ ప్రాపర్టీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందు ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి డిస్టెన్సెస్ తీసుకున్నట్లయితే అల్మాస్గూడ శ్రీ హోమ్స్ అనేది కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్, బిఎన్రెడ్డి సిగ్నల్ 3 కిలోమీటర్స్ అండ్ దాని పక్కనే ఉన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే 6.5 కిలోమీటర్ డిస్టెన్స్, టీసీఎస్ అదిబట్ల 12 కిలోమీటర్స్, దాని పక్కనే ఉన్న మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 13 కిలోమీటర్స్లోనే మన ఈ ప్రాపర్టీ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. మన ఈ ప్రాపర్టీకి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాపర్టీ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్, శాంక్టస్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే దాని పక్కన భారతి ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ చూసుకున్నట్లయితే దిల్షుక్ నగర్ పబ్లిక్ స్కూల్ కూడా మన ఈ ప్రాపర్టీ నుంచి కేవలం 1 కిలోమీటర్ రేడియస్లోనే అందుబాటులో ఉంటుంది. ముందుగా మన ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ చూసుకున్నట్లయితే అల్మాస్గూడ్లో మీరు ఏదైతే చూస్తున్నారో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎగ్జాక్ట్లీ 500 మీటర్ డిస్టెన్స్లోనే అన్ని ఇల్లుల మధ్యలో ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో మన ఈ ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయ్యింది. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు సౌత్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క సౌత్ ఫేసింగ్లో ఉన్న గేట్ నుంచి లోపలికి రావడంతో మీరు చూస్తున్న విధంగా మనకు లెఫ్ట్ సైడ్లో మనకు స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు ఈ కనిపిస్తున్న ఈ యొక్క పార్కింగ్ ఏరియాలో మీరు ఒక చిన్నపాటి కార్ పార్క్ చేసుకున్నా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా మనకు ప్రొవిజన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్లో ఈస్ట్ ఫేసింగ్లో మనకు 2.5 ఫీట్ వరకు మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మీరు హౌస్ని ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. అండ్ వాస్తు ప్రకారమే మనకు ఈశాన్య మూలలో మనకు సంప్ అలాగే మనకు బోర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బోర్ చూసుకున్నట్లయితే మనకు 600 ఫీట్ల డెప్త్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. సంప్ యొక్క కెపాసిటీ అనేది 4000 లీటర్ల తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మనకు సౌత్ ఫేసింగ్ లో ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది మనకు ఇండియన్ టెక్ వుడ్ యూజ్ చేసుకొని ఒక మంచి క్లాసిక్ మోడల్ అని మనకు వెంటిలేషన్ వచ్చే విధంగా మనకు డిజైన్ చేశారు. అండ్ ఈ యొక్క ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న విశాలమైన హాల్ అనేది మనకు 14/10 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క హాల్లో మనము ఒక 2+3 సోఫా వేసుకున్నా కానీ మనకి ఈజీగా ప్రొవిజన్ అయ్యే విధంగా మనకు డిజైన్ చేశారు. ఈ హాల్కి మనకు రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్న ప్లేస్లో మనకు ఒక బెడ్రూమ్ని డిజైన్ చేశారు. బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ అనేవి 9/9 ఫీట్ డైమెన్షన్స్లో మనం ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ మనకి ఇంకా పిల్లలకు చదువుకునే విధంగా ఒక ఆఫీస్ టేబుల్ సెటప్ని సెట్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు. అండ్ ఈ కనిపిస్తున్న అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనం ఐదర్ బెడ్రూమ్ నుంచి ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు, అలాగే ఈ యొక్క హాల్ నుంచి కూడా మనం ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. అలాగే హాల్ కి లెఫ్ట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కిచెన్ ప్రొవిజన్. ఈ కిచెన్ లో ఒక 2 to 3 పర్సన్స్ నిలబడి ప్రశాంతంగా వంట చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు. ఈ కిచెన్ లో ఈ కనిపిస్తున్న ఈ యొక్క ప్లేస్ ని మనకు వాస్తు ప్రకారం యూజ్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు. అలాగే మీరు సపరేట్ గా పూజ చేసుకునే విధంగా ఈ యొక్క ప్రొవిజన్ కూడా మనకు డిజైన్ చేశారు. ఎటువంటి వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా మనకు ఒక మంచి విండోని కూడా వెళ్ళి డిజైన్ చేశారు. ఈ పార్కింగ్ స్పేస్లో మనకు రైట్ సైడ్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ యొక్క చిన్న రూమ్ని మీరు స్టోరేజ్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు స్టెప్స్ ఎక్కి పైకి రావడంతో మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి ఒక సింగిల్ రూమ్ని విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఒక 1 to 2 పర్సన్స్ ఉండే విధంగా మనకు డిజైన్ చేశారు. ఈ రూమ్కి బయట కనిపిస్తున్న ఈ స్పేస్ అంతా కూడా మనం ఒక మంచి ఫ్రీ స్పేస్గా ఒక వరండాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా కొలతలు వచ్చేసి ఫ్రంట్ సైడ్లో కనిపిస్తున్న ఈ సౌత్ ఫేసింగ్లో 18 ఫీట్ల విడ్త్ ఉండగా మనకు డెప్త్ వచ్చేసి 35 ఫీట్ల తోటి టోటల్గా 70 గజాల విస్తీర్ణంలో 30 ఫీట్ల వైడ్ రోడ్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అందుబాటులో ఉంది. ఈ ప్రాపర్టీకి చూస్తున్నట్లయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ టుడే డ్రైనేజ్, వాటర్ లైన్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. సీసీ రోడ్ కూడా మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. వెరీ సూన్ మనకు సీసీ రోడ్ కూడా రాబోతుంది. ప్రాపర్టీ యొక్క పర్మిషన్ చూసుకున్నట్లయితే మనకు G+1 పర్మిషన్ తోటి ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఫైనల్ గా ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 46 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రైస్ అనేది ఎక్కడ కూడా ఫైనల్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదు అంటే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. And thank you so much for watching. Please stay tuned.